జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఉర్దూ అకాడమీ చైర్మన్ మొహమ్మద్ రంజాన్ మాసం ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైనదని, ఈ మాసం మొత్తం అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటూ ప్రార్థనలు చేస్తారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉండే ముస్లిం సోదరులందరితో పాటు రాష్ట్ర ప్రజలపై ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పశ్చిమ నియోజకవర్గంలోని పన్యా సెంటర్లో రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన హలీం స్టాల్స్ ను ఎంపీ కేశినేని శివనాథ్ సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతాఫుల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎంఎస్ బేగ్ బుధవారం రాత్రి ఎంపీ కేశినేని శివనాథ్ కు సాదర స్వాగతం పలికారు. నాయకులతో కలిసి ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి ఆ స్టాల్ యజమానులతో మాట్లాడారు. సలీం హలీం సెంటర్ తో పాటు కొన్ని హలీం సెంటర్స్ ను నాయకులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. అనంతరం నాయకులతో కలిసి హలీంతో పాటు బిర్యానీ రుచి చూశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా కనిపించే నెలవంకను చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా విజయవాడ నగరమని, ఈ నగరంలో అన్ని కుల మతాలకు చెందిన ప్రజలు ఉన్నారన్నారు. గత 100 ఏళ్ల నుంచి విజయవాడ నగరంలో స్థిరపడిన ముస్లిం సోదరులు నగరాభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. నగరాభివృద్ధిలో వారంతా భాగంగా నిలిచారన్నారు. హైదరాబాద్ లోనే కాదు, గత 30 ఏళ్ల నుంచి పన్యా సెంటర్లోని హలీం చాలా ప్రసిద్ధి పొందిందన్నారు. ప్రతి ఏడాది ఇక్కడికి రావటం ఒక ఆనవాయితీగా జరుగుతుందన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ నెల రోజులు ముస్లిం సోదరీమణులందరూ కూడా ఈ రంజాన్ని కఠిన నియమాలతో పాటిస్తూ ఆ అల్లాని ప్రార్థిస్తూ, ముఖ్యంగా శాంతి కోసం, అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చక్కటి వసతులు కల్పించే విధంగా ముస్లిం సోదరులందరూ కూడా ఇస్లాంను పాటిస్తూ ఈ రంజాన్ని ఈ నెల రోజులు జరుపుకుంటూ, రేపు రాబోయే రంజాన్ రోజున పండగను జరుపుకుంటూ ఈ నెలక రోజులు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేసుకున్నా. ఎందుకంటే వారందరూ కూడా ఎంత కఠిన నియమాలు పాటిస్తారంటే చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఇక విజయవాడ నగరానికి వస్తే మనకి ఇక్కడ ఉన్న అదృష్టం ఏంటంటే మత సామరస్యం బ్రహ్మాండంగా ఉండే నగరం విజయవాడ నగరం. ముస్లిం సోదరులు అందరూ ఇక్కడ ఈ విజయవాడ నగరం అభివృద్ధి చెందిందంటే ఇక్కడ ఎంతోమంది ముస్లిం సోదరులు గత 100 సంవత్సరాల నుంచి ఈ నగరంలో స్థిరపడి ఈ నగరాభివృద్ధిలో వాళ్ళందరూ భాగమయ్యారు. కాబట్టి ఈ నగరంలో తప్పకుండా వాళ్ళ పాత్ర ఎంతో గణనీయమైంది. ఈ ముస్లిం సోదరులతో కలిసి ఇవాళ ఇక్కడ రంజాన్ మాసం ప్రారంభ కార్యక్రమానికి ఉండటమే కాకుండా ఈ నెల రోజులు కూడా ఈ ఏరియా, ఈ పన్యా సెంటర్ అంతా కూడా కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చి ముస్లిం సోదరులు జరుపుకునే రంజాన్ వేడుకల్లో పాల్గొని ఇక్కడ ఉన్న హలీం మనం చూస్తే విజయవాడ నగరమే కాదు, ఇక్కడ ప్రస్తుతం విభజించబడిన ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఏ విధంగా హలీం ఫేమస్సో గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు ఈ పన్యా సెంటర్లో ఎంతో అద్భుతంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఇది ఒక ఆనవాయితీగా ఇక్కడికి రావడం జరుగుతుంది. కులాల మతాలకు అతీతంగా విజయవాడ నగరంలో చాలా ఘనంగా రంజాన్ పండగ ఎప్పటి నుంచో జరుగుతున్నా, ఈసారి కూడా అంత ఘనంగా జరపాలని ఈ సందర్భంగా ఒక 23 సంవత్సరాల నుంచి మరి సలీం హలీం అని ఇక్కడ ఒక షాప్ పెట్టి దీన్ని పేద మధ్యతరగతి ముస్లిమ్స్ పిల్లలకి ఉపాధి కల్పించాలి ఈ నెల ఆలోచనతో ఈ షాపులన్నీ పెట్టి హలీంతో పాటు బిర్యానీలు ఇవన్నీ అన్ని రకాల ఎవరైతే ఉపవాసాలు ఉంటున్నారో ముఖ్యంగా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు పిలవడం జరిగింది. వాళ్ళు కూడా వస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మేము ఈ పేటకి, ఈ వన్ టౌన్కి ఒక చరిత్ర ఉంది. మేమంతా అన్నదమ్ముల్లా కలిసి ఎవడు హిందూ, ఎవరు క్రైస్తవుడు, ఎవరు ముస్లిం వాళ్ళు కూడా తెలియని పరిస్థితిలో మేము జీవిస్తుంటాం ఇక్కడ. కాబట్టి చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఈ నెల అంతా జరుగుతుంది.
పండగ వాతావరణం. ఈ యొక్క రంజాన్ పవిత్రతనం ఏంటంటే ఈ నెల దివ్య ఖురాను ముస్లిం సోదరుల మీద ఖురాన్ చదవాలి, దాంట్లో ఉన్నవి కూడా పాటించాలి, అల్లా ఏంటో ప్రవక్త ఏంటో తెలుసుకోవాలి, రంజాన్ ఒక ఇదేంటో మనం చదివి విని. నేను గత 23 సంవత్సరాల నుంచి ఈ పేటలో మా జల్ఖాన్ గారు, మా గురుగారు, ఆయన అన్నదండలతో ఈ ఏరియాలో నేను హలీం పెట్టుకున్నాను. అలాగే గత 23 సంవత్సరాల క్రితం ఎలాగే మెయింటైన్ చేస్తున్నాను, అదే రకంగా ఈరోజు కూడా అలాగే మెయింటైన్ చేస్తున్నాను. 23 సంవత్సరాల నుంచి మా గురుగారు ఆయన ఆశీర్వాదం ఉంది కాబట్టి నేను ఈ రోజుకి కొద్దిగా ఒక మనిషిగా మారాను. నేను హలీము, మటను, చికెను, బిర్యానీ, రోటీ పాయ, దమ్ చికెను, తంగడి కబాబ్, తిక్కా కబాబ్ అన్ని వెరైటీలుగా ఫేమస్ ఏంటంటే తిక్కా కబాబ్ ఫేమస్, మనకి హలీము తిక్కా కబాబ్ ఫేమస్, అలాగే మటన్ బిర్యానీ కూడా ఫేమస్. అందుకనే ఎవరు రంజాన్ వస్తే చాలు సలీం గుర్తుకొస్తాడు అందరికీ. సలీం హలీం ఎప్పుడు పెడుతున్నారని. అలాగే ఈరోజు అందరికీ హలీము కృష్ణా జిల్లా వాసులు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ నేను ఇచ్చిన సెలవు తీసుకుంటాను. విజయవాడ పంజా సెంటర్లో హలీంకి ఒక బ్రాండ్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి సలీం. ఇవాళ నేను కొత్తగా మాట్లాడడం కాదు, గత 10 సంవత్సరాలకి పైగా సలీం గారు నన్ను ఆయన హలీం సెంటర్ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలకి పైనుంచి కూడా నేను ఈ హలీం సెంటర్ ప్రారంభోత్సవానికి వస్తూ ఉన్నా. 23 సంవత్సరాలుగా హలీంతో పాటు ఇతర వంటకాలన్నింటినీ కూడా ఈ ప్రాంతంలో పరిచయం చేసినటువంటి వ్యక్తి సలీం గారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరి పంజా సెంటర్లో కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా సోదరభావంతో రంజాన్ అంటే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వంటకాలన్నీ కూడా రుచి చూడాలనేటువంటి ఒక కోరికతో అనేక ప్రాంతాల నుంచి పంజా సెంటర్ వచ్చి మరి ఈ వంటకాలను అందరూ కూడా రుచి చూస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కడా కూడా కులం పేరు కానీ మతం పేరు కానీ ప్రస్తావన రాకుండా ఎంతో ఆనందంతో కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ ముస్లిం వంటకాలని అందరూ కూడా ఆనందంగా మరి స్వీకరిస్తూ ఉన్నారంటే ఇక్కడ మతాల మధ్య సోదరభావం ఏ స్థాయిలో ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. రంజాన్ అనగానే మనందరికీ కూడా గుర్తొచ్చేది మొట్టమొదటిసారిగా ఆ పవిత్ర మాసాన అల్లాని ప్రార్థించుకోవడం. దాని తర్వాత యావత్ తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచం మొత్తం కూడా రంజాన్ అనగానే హలీం అనే ఒక గొప్ప వంటకం మనందరికీ కూడా బాగా గుర్తొస్తుంది. సో ఈరోజు విజయవాడలో పంజా సెంటర్లో దాదాపు 23 సంవత్సరాలుగా ఇక్కడ సలీం గారు అంటే హలీం అనేటట్టుగా ఎప్పటి నుంచో ఇక్కడ ఒక గొప్ప రుచికరమైనటువంటి హలీంనే కాకుండా బిర్యానీ ఇతరితర వంటకాలతో ఎప్పటి నుంచో ఇక్కడ ఎన్నో మందికి ఉపాధి కల్పిస్తూ ఇక్కడ ఎంతో ఘనంగా ఏర్పాటు చేసినటువంటి వారి ఒక షాప్ను ఈరోజు మేము సందర్శించడం చాలా సంతోషంగా ఉంది. మాకు ఎప్పటి నుంచో అనుబంధం ఉన్నటువంటి ఆయన కానీ వాళ్ళ రిలేటివ్ అయిన సలార్ కానీ వీళ్ళందరూ మాకు ఫ్యామిలీ పరంగా కానీ ఎప్పటి నుంచో మాకు బాగా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళ ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క హలీం సెంటర్ మరి గొప్పగా రానున్న రోజుల్లో అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అల్లా ఆశీస్సులు అందరి మీద ఉండాలి అని చెప్పి మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా రానున్న రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ముందుగా రాష్ట్ర ప్రజలకి, నగర ప్రజలకి, మరీ ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి పవిత్ర రంజాన్ మాసాన మనందరి జీవితాల్లో నూతన వెలుగుని, ఆయురారోగ్యాల్ని అల్లా ఆశీస్సులతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి రంజాన్ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ముసల్మాన్లు ఎక్కడున్నా కూడా అతి పవిత్రంగా మరి రోజుకి 5 సార్లు నమాజ్ చదువుకోవడం అయితే కానివ్వండి, మరి ఉపవాసాలు ఉండటం అయితే కానివ్వండి, మరి పవిత్ర గ్రంథమైన ఖురాన్లో ఏదైతే ఆయన మనకి ఇచ్చిన అనేక సూత్రాలని పాటిస్తూ రోజు కూడా వాటిని నెమరు వేసుకుంటూ మరి ముసల్మాన్లు ప్రపంచవ్యాప్తంగా చేయడం చాలా సంతోషకరం. మరి ఈ పవిత్ర మాసాన అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి, అదేవిధంగా 2024లో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మరి మైనార్టీ పక్షాన ఇప్పుడు కూడా ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మొన్న ఇమాములకు కానీ మౌలాలకు కానీ నెలకి 15,000 నుంచి 10,000 దాకా ప్రతి నెల కూడా ఇప్పుడు దాకా రాష్ట్రంలో కాదు దేశంలోనే ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో
అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ అన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ముసల్మాన్లకి ఎప్పుడూ కూడా అండా దండగా నిలిచే ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సలీం గారి హలీం షాపు గత 25 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచింది. ఈరోజు ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మన ఎంపీ గారికి, జలీల్ ఖాన్ గారికి, మా ప్రతిపాటి శ్రీధర్ గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇన్షాల్లా ఈ రాష్ట్రం కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో తప్పనిసరిగా ప్రభుత్వం ఇన్షాల్లా మంచి అభివృద్ధి పదంలో, సంక్షేమ పదంలో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ సర్వ మతాలు, అన్ని మతాల వారు కూడా ఈ హలీం స్టాల్స్కి వచ్చి ఈ ఒక్క మైనార్టీసే కాదు, ముస్లిమ్సే కాదు, అన్ని మతాల వారు కూడా వచ్చి ఇక్కడ ఈ యొక్క ఏదైతే తినుబండారు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారో, పెద్దలు చెప్పినట్టు జిల్లా వ్యాప్తంగా అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడే తినడం అందరికీ అలవాటు. తప్పనిసరిగా దీన్ని అందరూ ఎంజాయ్ చేయాలని చెప్పి మరొక్కసారి జనసేన పార్టీ తరఫున రంజాన్ శుభాకాంక్షలు.